చనిపోయే ముందు చావు ఎలా ఉంటుందో కొన్ని అనుభవాలు చెప్పిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి చెప్పిన అనుభవాలేంటి అనే విషయం గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ప్రతి ఒక్కడికి సమాధానం లేని ప్రశ్నే. మన పెద్దలు చాలా మంది చనిపోయిన తర్వాత కొంతమంది స్వర్గానికి, మరికొంతమంది నరకానికి వెళుతుంటారని చెబుతుంటారు. అయితే దీనికి సరైన నిదర్శనం లేదు. అయితే చాలా మంది మాత్రం మీరు చనిపోయిన తర్వాత మీరు ప్రేమించే మరియు మీరు అభిమానించే వ్యక్తులను కలుస్తుంటారని చెబుతుంటారు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి 20 నిమిషాలు చనిపోయి మళ్లీ బతికొచ్చి తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ వ్యక్తి ఒక ట్రక్ కింద పడి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అతను శరీరంలో సగభాగాన్ని కోల్పోయాడు. అతను ట్రక్ కింద పడినప్పుడు అతని మెదడులో నిక్షిప్తమైన సమాచారాన్ని ఊహించి చెప్పాడు. అతను ట్రక్ కింద పడినప్పుడు తన మెదడులో రంగులన్నీ మాయమై కేవలం మంచు వంటి రంగులు మాత్రమే కనిపించాయని చెప్పాడు. ట్రక్ చక్రాలు తన వెన్నుపూస మరియు తన కాళ్లపై నుంచి వెళ్లడంతో అతని పక్కటెముకలు విరిగిపోయాయి. అంతేకాకుండా అతని లివర్ 2 ముక్కలయ్యి గుండె బ్లాక్ అయింది. ఆ సమయంలో అతను బతికే అవకాశం 5% మాత్రమే ఉంది. అప్పుడు అతనికి 8 గంటల ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. అయితే అతను చనిపోయిన వెంటనే అతని బామ నుదుటిపై రుద్దినట్లు కనిపించిందట. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు కేవలం శ్వాస మాత్రమే బయటకు వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బ్రతికి కోమాలోకి వెళ్లిపోవడమే కాకుండా అతని ఊపిరితిత్తులలో ఒకటి పనిచేయడం మానేసింది. అప్పుడు అతని బామ్మ అతని బతికించడానికి సహాయపడిందని చెబుతున్నాడు. అతను తనకి 18 సంవత్సరాల పునర్జీవనం జరిగినట్లు కూడా భావించాడు. ఆ తర్వాత 22 రోజుల తర్వాత కోమా నుంచి బయటపడ్డాడు. అయితే అప్పటికి అతని 2 కాళ్లను తొలగించారు. దీన్ని బట్టి చూస్తే అతను బతకడం అదృష్టం అనుకోవాలి. ఆ వ్యక్తి దాదాపు చనిపోయి మళ్లీ బతికొచ్చి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుందని, అక్కడ మిమ్మల్ని అభిమానించే వారిని కలుసుకోవచ్చని చెప్పాడు. చూశారు కదా. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.